ప్రైజ్ ద లార్డ్. దేవుని నామములో మీ అందరికీ వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని నా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు మన విశ్వాసాన్ని బలపరుచుకునే మాటలుగా కొన్ని మాటలు మాట్లాడుకోవాలని మీ ముందుకొచ్చాను. ప్రియ సహోదరి, సహోదరుడా, మనం క్రైస్తవ బిడ్డలం కదా! మరి క్రైస్తవ జీవితాన్ని ఏ రీతిగా జీవిస్తున్నామో, మరి దేవునికి యథార్థంగా జీవిస్తున్నామా? దేవునికి మరి నమ్మకమైన బిడ్డలుగా జీవిస్తున్నామా? కొన్ని మాటలు మాట్లాడుకుందాము. అనుదినము వినే మాటలే ఇవి. ప్రతిరోజు మనం ముచ్చటించే మాటలుగానే ఉంటుంది. కానీ అనుదినము మాటలు మాట్లాడుకొనుట వలన ఈ విశ్వాసమైన మాటలు గాని, దేవుని మాటలు వినుట వలన మన విశ్వాసం దినదినము బలపరుచుకునే వారంగా ఉంటాము. ఎక్కడ ఏ సమయంలో ఎలాంటి మరి దేవుణ్ణి ఇబ్బంది పెట్టే పనులేమైనా చేశామా? దేవుణ్ణి ఆయాసపరిచే పనులేమైనా చేశామా అని ఒకసారి నెమరవేసుకునే వారంగా కూడా ఉంటాము. దయచేసి ఈ మాటలు వినాలని మనవి చేస్తున్నాను. ప్రియ సహోదరి, సహోదరుడా, క్రైస్తవుల ఉద్దేశ్యం ఒకటే, నిత్య రాజ్యానికి ప్రయాసపడే వారంగా ఉంటున్నాము గనుక మన విశ్వాస జీవితాన్ని దినదినము బలపరుచుకుంటూ ఉండాలా. మన విశ్వాస జీవితము ఏ రీతిగా ఉంది ఒకసారి నెమరవేసుకోవాలా. ఎక్కడ ఏమైనా పొరపాట్లు చేస్తున్నామా? దేవుణ్ణి దుఃఖపరిచే పనులు ఏమైనా చేస్తున్నామా అని ప్రతిరోజు సరిచేసుకుంటూ మన పాపాలను కడిగివేసుకుంటూ పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే వారంగా ఉండాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, క్రైస్తవులకి ప్రార్థన ఎంతో అవసరము. ప్రతి విషయంలో మానుక ప్రార్థన చేసే బిడలంగా ఉండాలి. ఎందుకంటే మనకి తెలిసినదల్లా ప్రార్థన తప్ప ఇంకా వేరే ఈ లోకానం మీద ఆశపడటం కానీ, లోకాశలు కానీ, లోకానుసరమైన నడవడిక కానీ, లోకం మీద మరి ఎవరో మనకి ఏదో చేస్తారని మరి లోకాశలు గాని, లోకంపై నమ్మకం పెట్టుకునే వారంగా లేము గనుక ప్రతి విషయంలో దేవునికి చెబుతూ, దేవునికి మరి మన బాధలు, మన సమస్యలు, మన ఇబ్బందులు, మన ప్రతి పరిస్థితిని అప్పగించే వారంగా ఉంటున్నాము గనుక ప్రతి విషయంలో మానక ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో దేవునితో ముచ్చటించే బిడ్డలుగా ఉండాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, మనకి ఎంత అర్జెంట్ పని అయినప్పటికీ, మనకి ఎంత ఒత్తిడికరమైన పనులు ఉన్నప్పటికీ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ మన పనులను మొదలుపెట్టే వారంగా ఉండాలి. ప్రతి విషయాన్ని దేవునికి అప్పగించి, దేవునితో ముచ్చటించి, మనం ఏ ప్రయత్నంలో ఉన్నామో, ఏ పని చేస్తున్నామో, ఏ ప్రయాణంలో ఉన్నామో, ఏ సిద్ధపాటులో ఉన్నామో, మరి ఎలాంటి సమస్యల్లో మనం ప్రయాణం చేస్తున్నామో ప్రతిదీ దేవునికి చెబుతూ అప్పగించి, ప్రభువా, నీ ప్రయాణంలో ఉన్నాను, మరి ఈ మార్గంలో నడుస్తున్నాను, ఈ ఆలోచన కలిగి ఉన్నాను ప్రభువా, నీ కృపలేనిది నేను ముందుకు నడవలేను, నీ హస్తాన్ని నాకు తోడుగా ఉంచు, నీ దక్షిణ హస్తాన్ని నాపై ఉంచు, నా మార్గము సరళము చేయి ప్రభువా అని ప్రతి విషయాన్ని దేవునికి విన్నపించి, దేవునికి అప్పగించి, మరి దేవునిపై భారం వేసే బిడలుగా ఉండాలి. క్రైస్తవులకి అదొక్కటి ఎంతో ముఖ్యమైన విషయము. మనం ఎటు వెళ్ళినా, మన బిడ్డలు ఏ పనిలో ఉన్నా, ఏ ప్రయాణంలో ఉన్నా, మరి ఎలాంటి సమస్యల్లో మన బిడ్డల జీవిత ప్రయాణం సాగుతుందో ప్రతి విషయంలో వారి కొరకు కన్నీరు కార్చి ప్రార్థన చేసే బిడ్డలంగా ఉండాలి. మన ఇంటి యజమానుడు కానీ, యజమానురాలు ఇంటి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు వారి కొరకు ప్రార్థన చేసే బిడ్డలుగా ఉండాలి. అనుదినము మన కుటుంబ పరిస్థితులు ఎక్కడా సాతానుడికి అవకాశం ఇవ్వకుండా ప్రతి విషయంలో దేవునికి అప్పగించి, దేవునిపై భారం వేసే బిడ్డలుగా ఉండాలి. చిన్న విషయం వచ్చిందంటే, చిన్న సమస్య వచ్చిందంటే, చిన్న రోగం వచ్చిందంటే, కొంత ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి అంటే మరి ఎంతగానో బాధపడిపోతూ ఉంటాము. ఎంతగానో సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉంటాము. ఇతరులకు చెప్పుకుంటూ ఉంటాము. ఎక్కడి నుంచైనా సహాయం దొరుకుతుందా? ఎవరైనా స్నేహితులు సహాయం చేస్తారా? ఇరుగు పొరుగు వారు చేస్తారా? ఏ బంధువులు చేస్తారా అని వారి కొరకు ఆలోచించి సమయాన్ని వ్యర్థం చేస్తూ ఉంటాము. కానీ అదే సమయాన్ని మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా, నాకు ఈ సమస్య వచ్చింది, నాకు ఈ బాధ వచ్చింది, నాకు ఈ సమస్యలున్నవి, అప్పు బాధలున్నవి, ఈ భయంకరమైన రోగాలతో కొట్టుమిట్టాడుతున్నాను, ఈ ఊబిలో నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను ప్రభువా, నీవు తప్ప నాకెవరూ లేరయ్యా అని దేవునికి మన హృదయం అంతా మరి కన్నీటితో మరి కార్చుకుంటూ ప్రార్థన చేస్తే తప్పగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ హృదయాన్ని కుమ్మరించాలా. ఆయన పాదాల చెంత చేరి నీ హృదయంలో ఎక్కడ ఏ అబద్ధము లేకుండా యథార్థంగా నీవు ప్రతిదీ ఒప్పుకొని నీవు దేవునికి అప్పగించి, ప్రభువా, నేను వెళ్తున్న ఈ మార్గంలో నాకు తోడుగా ఉండయ్యా అని నువ్వు ప్రార్థన చేసుకొని బయటికి వెళ్తే నీకెంతో నెమ్మది కలుగుతుంది. సాతానుడికి ఎలాంటి అవకాశం లేకుండా సాతానుడికి భయం, వణుకు పుడుతుంది. ఎందుకంటే దేవుని శక్తి నీలో ఉంది. దేవదూతలకు ఆజ్ఞాపించి దేవుడు నలుమూలలా నీకు కంచవలె నాటాడు. అది నీకు
నీకు కనిపించదేమో కానీ, నీ వెళ్ళు ప్రయాణంలో, నీ వెళ్ళు మార్గంలో, నీ జీవిత విధానంలో పరిశుద్ధాత్మలకి దేవుడు ఎప్పుడో అప్పగించాడు. ఆయన బిడ్డగా నువ్వు ఏ రోజు ముద్రించబడ్డావో, ఆయన యందు ఏ రోజు రక్షించబడ్డావో, పరిశుద్ధాత్మలు నీకు కావలి కాస్తూ, నీకు పని చేస్తూ ఉన్నవి గనుక గమనించాలి. ప్రియ సహోదరి, సహోదరుడా, దేనికోసం భయపడొద్దు, దేనికోసం చింతించొద్దు. బలమైన దేవుడు, శక్తిమంతమైన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మన పక్షాన ఉన్నాడనే మాట, సంగతి ఏ మాత్రము మర్చిపోవద్దు. ప్రియ సహోదరి, సహోదరుడా, మనం ఎంతో గొప్పవారము, ఆయనకి శ్రేష్టమైన వారము, ఆయనకి మనం విలువైన వారము. ఆయన అమూల్యమైన రక్తంచే మనల్ని కడిగి శుద్ధి చేసి మన పాప భారాన్ని తీసివేశాడు. మన కొరకు సిలువలో మరణము పొందాడు. అంత గొప్ప దేవుడు ఎవరు మనకు త్యాగం చేస్తారు? మన పాపాలను ఎవరు క్షమిస్తారు? ఎవరు మనల్ని ఆదరిస్తారు? ఎవరు ఈ లోకంలో ఆదరించరు. ఏ భర్త, ఏ భార్య, ఏ పిల్లలు, ఏ కన్నవారు, ఏ స్నేహితులు, ఏ బంధువులు ఆదరించరు. నిజమైన స్నేహితుడు, నిజమైన దేవుడు, నిజమైన గొప్ప తండ్రి మనకి నజరేయుడైన యేసు ప్రభువారే. ఆయన వైపు చూసి నీవు నడిచినప్పుడు నీకెంతో నెమ్మది, సంతోషం, సమాధానం దొరుకుతుంది. శాశ్వతం కాని ఈ లోకం కొరకు ఏమాత్రం ప్రయాసపడొద్దు. అసలైన నిత్య రాజ్యం కొరకు ప్రయాసపడే బిడలంగా ఉందాము. ప్రియ సహోదరి, సహోదరుడా, మన జీవితంలో ప్రార్థన ఉండాల. మన బ్రతుకులో ప్రార్థన ఉండాల. మన జీవిత విధానంలో ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేస్తూ దేవుని యందు నమ్మకమైన వారుగా భయభక్తులు కలిగి జీవించినట్లయితే, యథార్థత కలిగి జీవించినట్లయితే మరి దేవుని కార్యములు నువ్వు చూడగలవు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఇతరుల కొరకు ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలి. దైవజనుల కొరకు ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలి. సంఘము కొరకు ప్రార్థన చేసే బిడ్డగా ఉండాలి. సంఘంలో ఎవరికైనా ఏ బాధ, కష్టము, బాధ వచ్చిందంటే వారు చెప్పకపోయినా వారి గురించి నీకు తెలిసినప్పటికీ వారి గురించి నువ్వు మానక ప్రార్థన చేయాలి. వారు నాకు చెప్పలేదు కదా, నన్ను ప్రార్థన కోరలేదు కదా అని ఏ మాత్రం నువ్వు అనుకోవద్దు. దేవుడు అప్పగించిన పని అదే. ఇతరుల గురించి ప్రార్థన చేయాలి. సంఘము కొరకు ప్రార్థన చేయాలి. దైవజనుల కొరకు, మరి సంఘ బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. పడిపోతున్న ఆత్మల కొరకు, నశించుచున్న ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థన చేయాలి. అట్టి ప్రార్థన నీలో ఉంటే అదే నీకు మరి గొప్ప నిత్య రాజ్యానికి మరి దారిగా ఉంటుంది గనుక ఈ రోజు నుంచి నీవు గమనించాలి.